ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయా? ఏపీలో ఎన్నికల తేదీ ఫిక్స్ అయిందా? ఏప్రిల్లో ఎలక్షన్ కమిషన్ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తోందా? జగన్ మీదకి విపక్షాలన్నీ ఫైనల్ బ్యాటిల్కి సిద్ధమయ్యాయా? ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల మార్పులు, ఓటర్ల జాబితా సవరణ, ఇతర అంశాలపై అధికారులతో సమీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు అసెంబ్లీ మరియు పార్లమెంట్ పోలింగ్ తేదీగా ఏప్రిల్ 16ను ఫిక్స్ చేశారనే ఓ నోట్ వైరల్ అయింది. దీంతో ఈసీ స్పందించింది, క్లారిటీ ఇచ్చింది. ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎన్నికలకు రాజకీయ పార్టీలతో పాటు ఎలక్షన్ కమిషన్ కూడా సిద్ధమైంది. ఏప్రిల్లో లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. వీటితో పాటే ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరుగుతాయని తెలుస్తోంది. ఏప్రిల్లో జనరల్ ఎలక్షన్స్ రిఫరెన్స్ తేదీని పెట్టుకుని ఏర్పాట్లు చేయాలని ఢిల్లీ సీఈఓ ఏపీ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఏపీలో పర్యటించిన కేంద్ర ఎన్నికల అధికారులు ఎన్నికల ఏర్పాట్లపై ఫోకస్ పెట్టారు. ఇటీవలే ఓటర్లకు సంబంధించిన ఫైనల్ లిస్టును కూడా రిలీజ్ చేశారు. అదేవిధంగా ఏపీలో ఒకేసారి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, ఏర్పాట్లు పూర్తి చేయాలని మౌలిక ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. ఏప్రిల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా ప్రిపరేషన్స్ ప్రారంభించింది. సిఈసి ఎన్నికల నిర్వహణకు అన్ని రాష్ట్రాలను సమాయత్తం చేస్తోంది. ఇందులో భాగంగా ఏపీలోనూ ఇటీవల 3 రోజులు పర్యటించారు అధికారులు. అన్ని రాజకీయ పార్టీలతో పాటు పోలీస్, కలెక్టర్లతో సమావేశాలు జరిపారు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి ఏపీలో ఎన్నికల సన్నద్ధతపై సమీక్షిస్తున్నారు. ఫిబ్రవరి లాస్ట్ వీక్ కానీ, మార్చి మొదటి వారంలో కానీ లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే వీటితో పాటే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముందని సంకేతాలు రావడంతో ఎన్నికల ఏర్పాట్లను అధికారులు స్పీడప్ చేశారు. ఏపీలో ఇప్పటికే రాజకీయం హీటెక్కింది. అధికార, విపక్షాలన్నీ ఫైనల్ బ్యాటిల్కు సిద్ధమయ్యాయి. ఎన్నికల తేదీపై రాజకీయ పార్టీలు ఆరాలు తీస్తున్నాయి.